ఒరే కొడక నాయనా నువ్వు ఆ రాజప్ప దగ్గర కత్తి వదిలి నా పక్కన నిలబడి కాడి కడితే చూడరా మార్పు. పంట ఎంత దండిగా పడినాదో చూడరా. అవునాయనా. ఇలాగే చల్లగా కొట్రాకాయ కోత మొదలెడదాం. ఏమిరా పనిలోకి రానటువంటి నేనే ఆపినానయ్యా. ఏమి పొలం లేని మాకు పొలం ఇచ్చి మొక్కలిచ్చి మమ్మల్ని నిలబెట్టిన ఆ స్వామికి మేము కొట్లాటకి పోము, నెత్తుడి కూడు తినము అని మాటిచ్చినామయ్యా. మొక్కలిచ్చినాడని వాని మాట ఇంటిరా. మరి ఆ మొక్క లేకపోతే మళ్ళా నా ఇంటి ముందు కుక్కలు ఉంటారుగా. నరికేట మొక్కల్ని. మీ కాడు పట్టుకుంటారయ్యా. అయ్యా అయ్యో నరసప్ప పళ్ళతో నరికేస్తున్నారు. అయ్యో స్వామి దేవుడా. కసబా కన్నప్ప, రక్తం సలసల మరుగుతున్నా నాకిచ్చిన మాట కోసం కోపాన్ని బిగబట్టుకుని నిలబడ్డావు. చాలు, పైకొస్తావు. నీ ప్లేస్లో ఉండి చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాది. రేయ్, మేమేంటో అంచనా లేకుండా హామీలు ఇస్తున్నావు. ఏయ్! అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువ. మమ్మల్ని గెలిగితే తల తీస్తాం, తెలుసునా? మేం గెలిగితే కొట్టే రకం కాదు, గెలుకుని కొట్టే రకం. వెంటబడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకుని వెళ్ళిపోతాం. ఇదేం దారన్నా? ఇదే దగ్గర దారమ్మా.
ఫ్యాక్షన్ గొడవ చంపేసుకుంటున్నారు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేము. ఫ్యాక్షన్ గొడవలా చంపేసుకుంటున్నారా? వస్తావేంద్రా? నరికేయ్. ఏమి నరుగుతా నరుగు. ఈ కొట్టుడేమి? నా కుర్రోని పనులకు రమ్మంటిని తప్పేమి? ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడక. రాజప్ప, ఈ ఫ్యాక్షన్ మానమని ఎప్పుడో కబురు చేశా. పిల్లలు మారారు, నువ్వు మారలా. అందుకే గట్టిగా చెప్పాల్సి వచ్చింది. శత్రువుల్ని గెలవడం ఈజీ, కానీ మనుషుల్ని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించు. మీకు నొప్పి తెలియాలని కొట్టలా, తప్పు తెలియాలని కొట్టా. చెట్టు నేల తల్లి నుదుటి మీద బొట్టు లాంటిది. నరకడం మొదలు పెడితే నీడ ఉండదు, కూడు ఉండదు, మనిషికి మనుగడే ఉండదు. నరికిన ఆ చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి, చెట్టు విలువ, మట్టి విలువ తెలుస్తుంది. ఈ సొసైటీకి మీరు పునాదులురా, సమాధులు కావద్దు. ఇక్కడేం పనమ్మా మీకు? సార్ని కలవాలా? సార్నా? సార్, సిచ్యువేషన్ క్రిటికల్ సార్. అదే రూమ్ క్లీన్ చేసి పెట్టు. స్టేషన్కి వెళ్తే సార్ గెస్ట్ హౌస్ లో ఉంటారు, వెళ్ళమన్నారన్నా. ఏంది కదా? మా అక్క పెనిమిటి తాగొచ్చి మా అక్కని కొడుతూ ఉండోడు సారు. దేనికి? పనికి మా అక్క సాలదంట, నేను కూడా కావాలనంట. ఈడా ఈడా చేతులేస్తా ఉండోడు సారు. నీ మీద చేశాడా? నీ మీద? ఛెట్! నీలాంటి దాన్ని చేసుకోవాలంటే రాసిపెట్టుండాలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కలరే, అసలు ఏం అందమే. నీకు విషయం తెలుసా? నా గనక పెళ్లి కాకుండా ఉంటేనా కళ్ళు మూసుకొని నేను చేసుకునేవాడిని. అయ్యో సారు, మా బావ మీ అంత మంచోడు కాదు. ఏంటో కూరలన్నీ కషాయంకే ఓటేస్తాయి. అందువే పెట్టే. చిన్న పని మీద కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నా. రాగానే మనం సెట్ అయ్యి తర్వాత వాడి సంగతి సెట్ చేద్దాం. నువ్వు ఫ్రెష్ అయ్యండు, నేను పని చూసుకుని వచ్చేస్తా. అలాగే సారు.
మార్నింగ్ మ్యామ్. పద్మావతి గారు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రీసెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు. ప్లీజ్ కమ్. మీ గైడెన్స్ లో ట్రైన్ అయిన నేను ఈరోజు మీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పోస్టింగ్ టఫ్ డిస్ట్రిక్ట్, టఫ్ టెరైన్, టఫ్ పీపుల్. బీ లిటిల్ కేర్ఫుల్. సార్ కలెక్టర్ గారు రమ్మంటున్నారు. జాయినింగ్ డే కదా, జస్ట్ సైన్ చేసి నీ గెస్ట్ హౌస్ కి పోదాం. నేను అలాంటి వాడిని కాదు మేడం. ఓ రియల్లీ? మరి ఇదేంటి? దీని మాట నమ్మకండి మేడం, ఇది పెద్ద బ్రోతాల్. ప్రేమించినోడు చీట్ చేశాడు, సాయం చేయమని వస్తే రేప్ చేస్తావా? మేడం ప్రాణం పోతోందంటే పాతేయమంటావా? రూత్లెస్ బగా. యు సస్పెండెడ్. మేడం మీకు నా గురించి తెలియదు. చెప్పే. ఎస్పీ గారు, అరెస్ట్ హిమ్. ఎవిడెన్స్ ఇస్ రైట్ హియర్. ఓకే మేడం, ఓకే. పద పద. వద్దమ్మా, కూర్చో. నీకు నేనున్నానమ్మా, భయపడద్దు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఉరవకొండ కన్సర్న్ సిఐ ఎవరు? సిఐ గారు, మేడం పిలుస్తున్నారు. ఎస్ మ్యామ్. మీ మొబైల్ నంబర్? 9864900900 మ్యామ్. మీకు ఫోటో వచ్చింది. నేను మినిస్టర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని వచ్చేలోపు అతన్ని అరెస్ట్ చేసి నా ముందుంచాలి. విల్ మీట్ అగైన్ మ్యామ్. మనందరం ఈరోజు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి మన భరత్ రెడ్డి గారిని, అలాగే ఈ రోజే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చార్జ్ తీసుకుంటున్న శరణ్య బాచ్పల్లి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న భరత్ రెడ్డి గారు మన ముందుకు విచ్చేశారు. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ తరానికి నేను ఎంపీగా మాత్రమే మీకు తెలుసు, కానీ మీ వెనక తరానికి నేనేంటో బాగా తెలుసు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో పేరు మోసిన ఫ్యాక్షన్ ఫ్యామిలీ మాది. ఒక్కడనే వారసుండి కత్తి పట్టి ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. అలాంటి నన్ను ఒక మనిషి చొక్కా పట్టుకొని ఇలా నరుక్కుంటూ పోతే శ్మశానాలే పెరుగుతాయి, సమాజం కాదు అని నిలదీశాడు. నీ బలం ఉపయోగించాల్సింది ఇక్కడ కాదు అని నా చేతిలోని గన్ తీసి పెన్ పెట్టి నన్ను ఎంపీగా గెలిపించి ఈ రోజు కేంద్ర మంత్రిని అయ్యేలా చేసి మీ ముందు నిలబెట్టాడు. ఈ ప్రాంతంలో గొడ్డలి పట్టిన వాడిని మార్చి నాగలిచ్చాడు. వాళ్ల బిడ్డలు కత్తులు పట్టకుండా చేతిలో పుస్తకాలు పెట్టాడు. దాని ప్రతిరూపాలే మీరందరూ. కానీ ఇదంతా చేసింది ఎవరు? ఒక ఫార్మర్, ఈ ప్రాంత రిఫార్మర్.